హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో మనం ఇండియన్ సోషాలజీలో భాగంగా ఉన్నటువంటి బంధుత్వము అనేటువంటి టాపిక్ సంబంధించి అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. సో దీనికన్నా ముందు నేను సోషాలజీకి సంబంధించి ఒక 31 వీడియోస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వేరైనా వీడియోస్ చూడాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, వివాహం ద్వారా కానీ రక్త సంబంధం వల్ల కానీ దత్తత వల్ల కానీ ఏర్పడే సంబంధాన్ని బంధుత్వం అంటారు అని తెలిపింది ఎవరు అని చెప్పేసి ఇచ్చాడు. 1 వచ్చేసి సర్ హెన్రీ మెయిన్ అన్నాడు, 2 వచ్చేసి మెక్ లెనిన్ ఇచ్చాడు, 3 వచ్చేసి అబర్ కోంబై అని తీసుకోండి, అబర్ కోంబై, డి వచ్చేసి గ్లూకామాన్ అని చెప్పేసి తీసుకోండి. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మనకు బంధుత్వం యొక్క డెఫినేషన్లో భాగంగా వివాహం ద్వారా కానీ లేదా రక్త సంబంధం ద్వారా కానీ లేదా దత్తత ద్వారా కానీ ఏర్పడేటువంటి సంబంధాన్ని వివాహం అంటారని తెలిపినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు అబర్ కోంబై అండి. అసలు అతని పేరు వచ్చేసి మనకు అబర్ కోంబై. ఆప్షన్ C3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో దీనికి సంబంధించి మిగతా ఆప్షన్స్ వారికి సంబంధించి చూసుకున్నట్లయితే సర్ హెన్రీ మెయిన్. సో సర్ హెన్రీ మెయిన్ అనేటువంటి వ్యక్తి బంధుత్వం అనేటువంటి పదాన్ని తొలిసారిగా ఉపయోగించాడు. సో అతను రాసినటువంటి పుస్తకం చూసుకున్నట్లయితే మనకు ఏన్షియంట్ లా. సో ఏన్షియంట్ లా అనేటువంటి పుస్తకంలో మనకు మొదటిసారిగా బంధుత్వం యొక్క పదాన్ని తొలిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు సర్ హెన్రీ మెయిన్ అనేటువంటి వ్యక్తిగా చూసుకోండి. మనకి ఈ యొక్క ఏన్షియంట్ లా అనేటువంటి పుస్తకాన్ని మనకు 1861 సంవత్సరంలో రచించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మెక్ లెనిన్. సో మెక్ లెనిన్ గురించి చూసుకున్నట్లయితే బంధుత్వం యొక్క ప్రాధాన్యతను గురించి వివరించినటువంటి వ్యక్తి మనకు మెక్ లెనిన్ అనేటువంటి సోషియాలజిస్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇతను రాసినటువంటి గ్రంథం వచ్చేసి మనకు ఆదిమ వివాహం. సో ఆదిమ వివాహం అనేటువంటి గ్రంథంలో మనకు ఈ యొక్క బంధుత్వం యొక్క ప్రాధాన్యత గురించి తెలిపినటువంటి వ్యక్తిగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లూకామాన్. సో గ్లూకామాన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ బంధువులను గుర్తించడానికి ఉపయోగించేటువంటి ఆంగ్లాక్షరాలను, సో బంధువులను గుర్తించడానికి ఉపయోగించేటువంటి ఆంగ్లాక్షరాలను మనకు మొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి గ్లూకామాన్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ గ్లూకామాన్కు సంబంధించినటువంటి ఆంగ్ల అక్షరాలకు సంబంధించిన సపరేట్ క్వశ్చన్లో నేను తీసుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్ 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అతని పేరు వచ్చేసి మనకు అబర్ కోంబైగా తీసుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి గరిష్టంగా ఎన్ని ప్రాథమిక బంధుత్వ సంబంధాలు ఉంటాయి అన్నాడు. 1 వచ్చేసి 7 ఇచ్చాడు, బి వచ్చేసి 8, 3 వచ్చేసి మనకు 33 ఇచ్చాడు, 4 వచ్చేసి 151 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇక్కడ మనం క్వశ్చన్లో ఒకసారి చూసుకున్నట్లయితే ఎంతమంది ప్రాథమిక బంధుత్వ సంబంధాలు ఉంటాయని చెప్పేసి అడిగాడు. మనకు ప్రాథమిక బంధువులు వేరు, ప్రాథమిక బంధుత్వ సంబంధాలు వేరు. సో దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు 8 ఉంటారండి. సో మనకు 8 మంది ప్రాథమిక బంధుత్వ సంబంధాలు ఉంటాయి. అది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్త అనేటువంటిది ఒకటి, అదేవిధంగా తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె, నెక్స్ట్ వచ్చేసి తల్లి కుమారుడు, తల్లి కుమార్తె ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోదరుడు సోదరి, నెక్స్ట్ సోదరి. సో ఈ 8 రకాల బంధుత్వ సంబంధాలు ఉంటాయి. వీటిని మనం ప్రాథమిక బంధుత్వ సంబంధాలు అంటారు. ఇవి 8 ఉంటాయండి, ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ 7 అనేటువంటిది కావచ్చు, 8, 33 కానీ 151 అనేటువంటిది వేరే వాటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ అండి. దానికి సంబంధించి నేను సపరేట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాథమిక బంధుత్వ సంబంధాలు వచ్చేసి మనకు 8 ఉంటాయి. అందులో మనకు భార్య భర్త ఒకటి, తండ్రి కుమారుడు తండ్రి కుమార్తె, తల్లి కుమార్తె తల్లి కుమారుడు, సోదరుడు సోదరి సోదరుడు సోదరి. సో ఈ 8 సంబంధాలను మనం ప్రాథమిక బంధుత్వ సంబంధాలు అని చెప్పేసి అంటామండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఒక వ్యక్తికి గరిష్టంగా ప్రాథమిక బంధువులు 7 ఉంటారని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో ఒక వ్యక్తికి గరిష్టంగా ద్వితీయ బంధువులు 31 ఉంటారని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఒక వ్యక్తికి గరిష్టంగా తృతీయ బంధువులు 151 మెంబర్స్ ఉంటారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఒక వ్యక్తికి గరిష్టంగా ప్రాథమిక బంధువులు 7 ఉంటారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకు ప్రాథమిక బంధువులు 7 ఎవరంటే మనకు తల్లి, నెక్స్ట్ వచ్చేసి తండ్రి, నెక్స్ట్ సోదరుడు, నెక్స్ట్ సోదరి, తర్వాత వచ్చేసి భార్య, నెక్స్ట్ వచ్చేసి కుమారుడు, తర్వాత కుమార్తె. సో ఈ 7 మెంబర్స్ని మనం ప్రాథమిక బంధువులుగా తీసుకోవడం జరుగుతుందండి. సో ఇది మనకి ఏంటంటే నేరుగా రక్త సంబంధం ద్వారా కానీ వైవాహిక సంబంధం ద్వారా వచ్చేటువంటి బంధువులనే మనకు ప్రాథమిక బంధువులు అంటారు. సో ప్రాథమిక బంధువులు ఒక వ్యక్తికి గరిష్టంగా 7 ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులో తల్లి కావచ్చు, తండ్రి, సోదరుడు, సోదరి, భార్య,
కుమారుడు, కుమార్తె వీరు 7 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా ఉండేటువంటి ద్వితీయ బంధువులు 31 అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మనకు ద్వితీయ బంధువులు వచ్చేసి 33 మెంబర్స్ ఉంటారు. సో ఒక వ్యక్తికి గరిష్టంగా 33 మెంబర్స్ ద్వితీయ బంధువులు ఉండడానికి అవకాశం ఉంటుంది తప్ప అంతకన్నా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉండదు. సో ద్వితీయ బంధువులు అంటే ఏంటంటే ప్రాథమిక బంధువుల యొక్క ప్రాథమిక బంధువులని మనం ద్వితీయ బంధువులుగా చూసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి గరిష్టంగా తృతీయ బంధువులు 151 మెంబర్స్ ఉంటారన్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు ఒక తృతీయ బంధువులను చూసుకున్నట్లయితే ఏంటంటే ఒక ప్రాథమిక బంధువు యొక్క ద్వితీయ బంధువు కావచ్చు, లేదా ద్వితీయ బంధువు యొక్క ప్రాథమిక బంధువును మనం తృతీయ బంధువుగా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా 151 మంది తృతీయ బంధువులు ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో 1, 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. బంధుత్వ ఆచరణలు పాటించే తెగ అన్నాడు. 1 వచ్చేసి పరిహాస సంబంధము, 2 వచ్చేసి సంకేత సంబోధన, 3 వచ్చేసి వైదొలుగు నడవడిక, 4 వచ్చేసి కుహాణ ప్రసూతి ఇచ్చాడు. ఏ వచ్చేసి సంతాలు, బి వచ్చేసి గోండులు, సి వచ్చేసి మనకు తోడాలు, డి వచ్చేసి మనకు వెల్డాలు అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనకు కరెక్ట్ మ్యాచింగ్ చేయమంటున్నాడండి. సో ఇది మనకు బంధుత్వ ఆచరణలు అనేటువంటి కాన్సెప్ట్ నుండి వచ్చింది. సో మనకు బంధుత్వ ఆచరణలో భాగంగా అది పాటించేటువంటి తెగను చూసుకోవాల్సి ఉంటుంది. మనకు పరిహాస సంబంధం, దీన్నే మనం జోకింగ్ రిలేషన్స్ అంటారు. కొన్ని సంబంధాలలో మనకు పరిహాసం అనేటువంటిది ఉంటుంది, హేళన చేసుకునేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా మనకు బావ బామ్మడుల మధ్య కావచ్చు, తాత మనువుల మధ్య ఉండేటువంటి దాన్ని మనకు పరిహాస సంబంధం అంటారు. సో ఇది మనకు ఏ తెగలో కనిపిస్తుందని చూసుకున్నట్లయితే మనకు గోండ్రులో ఎక్కువగా కనిపిస్తుందండి. పరిహాస సంబంధం అనేటువంటిది మనకు గోండ్రులో ఎక్కువగా కనిపిస్తుంది. సంకేత సంబోధన, సో సంకేత సంబోధనలో ఏంటంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే భర్తని పెద్ద కొడుకు పేరు పెట్టి పిలవడం కావచ్చు, అదేవిధంగా భార్యని తన యొక్క కూతురు పేరు పెట్టి పిలవడం కానీ జరుగుతుంది. దీన్నే మనం ఏమంటారంటే సంకేత సంబోధన అంటారు. సో ఇది కొన్ని సంబంధాలలో జరుగుతుందండి. మనకి ఏంటంటే భర్తని పెద్ద కొడుకు పేరు పెట్టి పిలవడం, అదేవిధంగా భార్యకు సంబంధించి కూతురు పేరు పెట్టి పిలిచేటువంటి విధానాన్ని మనకు సంకేత సంబోధన అంటారు. ఇది మనకు ఏ తెగలో కనిపిస్తుందని చూసుకున్నట్లయితే మనకు సంతాలలో కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఏ అవుతుంది? వైదొలుగు నడవడిక. సో దీన్ని వైదొలుగు నడవడిక గురించి చూసుకున్నట్లయితే కొన్ని సంబంధాలలో ఏమవుతుందంటే మనకు మామ ఉన్న కోడలు ఎదురుపడ్డప్పుడు వాళ్ళు ఒకరి నుంచి ఒకరు వైదొలిగేటువంటి సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా మనకు అత్త అల్లుళ్ళ మధ్య కూడా ఈ యొక్క వైదొలుగుడు అనేటువంటి మనకు ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటుందండి. సో ఇందులో భాగంగా దీన్ని ఎక్కువ ఏ తెగల్లో పాటిస్తారో చూసుకున్నట్లయితే మనకు వెల్డాలు అనేటువంటి దగ్గర పాటిస్తారండి. మనకు వెల్డాలు మనకు శ్రీలంకలో ఉన్నటువంటి వారుగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కుహాణ ప్రసూతి. సో కుహాణ ప్రసూతి అంటే ఏంటంటే మనకు భార్య ప్రసవంలో ఉన్న సమయంలో భర్త కూడా అదే మనోవేదన అనుభవిస్తున్నట్లుగా మనకు కనిపిస్తాడు. దీన్నే మనకు కుహాణ ప్రసూతి అంటారు. మనకు కుహాణ ప్రసూతి ఎక్కువగా మనకు తోడాలు అనేటువంటి తెగల్లో కనిపిస్తుంది. సో దీని ప్రకారం అమర్చినట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి మనం చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఏంటంటే బంధుత్వ ఆచరణలో భాగంగా మరికొన్ని ఆచరణలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు మాతులాధికారం. సో మాతులాధికారం అంటే ఏంటంటే బంధుత్వానికి సంబంధించినటువంటి సంబంధాలలో తల్లిదండ్రుల కంటే మేనమామకే ఎక్కువ అధికారం ఉండడాన్ని మనకు మాతులాధికారం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి పితృస్వాధికారం. సో పితృస్వాధికారం అంటే ఏంటంటే మనకు తల్లిదండ్రుల కంటే మేనత్త యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని పితృస్వాధికారం అని చెప్పేసి అంటారు. సో ఈ రెండు గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు మన్నన అనేటువంటిది ఉంటుంది. సో ఈ మన్నన అనేటువంటి బంధుత్వ ఆచరణలో ఏంటంటే ఒకరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరొకరికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మనకు మగ పెళ్లివారు ఆడపెళ్లి వారుల మధ్య ఉండేటువంటి ఆచరణే సో ఈ యొక్క మన్ననకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్గా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇవి మనకు బంధుత్వ ఆచరణలు. ఇందులో మనకు పరిహాస సంబంధం కావచ్చు, సంకేత సంబోధన, వైదొలుగు నడవడిక, అదేవిధంగా మనకు కుహాణ ప్రసూతి కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాతుల అధికారము, పితృస్వ అధికారము, మన్నన. సో ఇవన్నీ కూడా మనం బంధుత్వ ఆచరణలు అవి పాటించేటువంటి తెగలలో భాగంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. బంధుత్వ పరిభాష వర్గీకరణ మరియు దానికి సంబంధించినటువంటి పదము అన్నాడు. 1 వచ్చేసి ప్రాథమిక పదము, 2 వచ్చేసి ఉత్పన్న పదము, 3 వచ్చేసి వివరణాత్మక పదము, 4 వచ్చేసి వర్గణాత్మక పదము అన్నాడు. ఏ తాత, బి వచ్చేసి నాయనమ్మ లేదా అమ్మమ్మ, సి వచ్చేసి చిన్నమ్మ, డి వచ్చేసి అమ్మ అని చెప్పేసి ఇచ్చాడు. దీనికి సంబంధించి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడండి.
సో మనకు ప్రాథమిక పదం అంటున్నాడు. ప్రాథమిక పదము అంటే మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు అమ్మ అవుతుందండి. ప్రాథమిక పదానికి ఎగ్జాంపుల్ వచ్చేసి అమ్మ కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి, భార్య. సో ఇక్కడ నుంచి మనకు నేరుగా మనకి సంబంధం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రాథమిక పదానికి ఎగ్జాంపుల్స్గా తల్లి, తండ్రి, భార్య, భర్త అనేటువంటి మనకు ప్రాథమిక బంధుత్వానికి ఎక్కువగా మనం ప్రాథమిక బంధువులను ఉపయోగించే పదంగా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఉత్పన్న పదం. సో ఉత్పన్న పదం అంటే ఏంటంటే ప్రాథమిక పదం నుంచి ఉద్భవించినటువంటి పదాన్ని మనకు ఉత్పన్న పదం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చిన్నమ్మ. సో చిన్న అమ్మ. సో మనకు అమ్మ కన్నా చిన్నది అనేటువంటి సమాచారం తెలుపుతుంది కాబట్టి చిన్నమ్మ. అదేవిధంగా పెద్దమ్మ, అమ్మ కన్నా పెద్దది అనేటువంటి సమాచారం తెలుపుతుంది. అదేవిధంగా చిన్నాన్న, పెద్దనాన్న, ఇవన్నీ కూడా మనకు ఉత్పన్న పదాలుగా చూసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వివరణాత్మక పదం. సో వివరణాత్మక పదం అంటే ఆ పదము ద్వారా మనకు అది ఏ సంబంధాన్ని తెలుపుతుందో తెలిపేదే మనకు వివరణాత్మక పదం అవుతుంది. సో మనకు వివరించి తెలుపుతుంది కాబట్టి వివరణాత్మక పదం అవుతుందండి. సో దీని ప్రకారం మనకు నాయనమ్మ. సో నాయనమ్మ అంటే నాయన వల్ల అమ్మ కాబట్టి నాయనమ్మ. అమ్మమ్మ అంటే అమ్మ వల్ల అమ్మ కాబట్టి అమ్మమ్మ. సో ఇది మనం వివరించి తెలుపుతుంది కాబట్టి దీన్ని వివరణాత్మక పదం అంటారు. నెక్స్ట్ వర్గణాత్మక పదం. సో వర్గణాత్మక పదం అంటే ఒక పదం అనేటువంటిది బంధువులలో ఒకరికంటే ఎక్కువ మందికి ఉపయోగిస్తే దాన్ని వర్గణాత్మక పదం అంటారు. ఇప్పుడు తాత అనేటువంటి పదాన్ని మనకు అమ్మమ్మ వాళ్ళ తాతని తాత అంటాము, అదేవిధంగా నానమ్మ వాళ్ళ తాతని కూడా తాత అంటాం కాబట్టి సో ఇది ఏంటంటే ఒకే పదాన్ని బంధువులలో ఒకరికన్నా ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని వర్గణాత్మక పదం అంటారు. సో ఎగ్జాంపుల్ వర్గణాత్మక పదానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు తాతగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1D 2C 3B 4A కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి కాన్సెప్ట్ అని చూసుకున్నట్లయితే బంధుత్వ పరిభాషణ వర్గీకరణ నుంచి రావడం జరిగింది. సో బంధుత్వ పరిభాష వర్గీకరణలో మనకు త్రీ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఉపయోగ రీత్యా అని ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ క్లాసిఫికేషన్ వచ్చేసి మనకు భాషా నిర్మాణం ఆధారంగా అని చెప్పేసి ఉంటుంది. మనకు థర్డ్ క్లాసిఫికేషన్లో మనకు అనువర్తన పరిధి ఆధారంగా ఉంటుంది. సో అనువర్తన పరిధి ఆధారంగా అని చెప్పేసి ఉంటుంది. సో ఉపయోగ రీత్యాలో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు సంబోధన పదం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అన్వయింపు పదం అని ఉంటుంది. సో ఇక్కడ సంబోధన పదము, అన్వయింపు పదం ఈ రెండు కూడా మనకు ఉపయోగ రీత్యా ఉపయోగించేటువంటి బంధుత్వ పరిభాషణ వర్గీకరణలో చూసుకోవాల్సి ఉంటుంది. మనకు సంబోధన పదం అంటే మనకు అమ్మ కావచ్చు, నాన్న అనేటువంటిది, అక్క, చెల్లి అనేటువంటి మనకు సంబోధించేటువంటి పదాలుగా చూసుకుంటాం కాబట్టి ఇది సంబోధన పదం అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అన్వయింపు పదం. సో అన్వయింపు పదం అంటే ఏంటంటే మనం వేరే వారితో మాట్లాడే సందర్భంలో వాటిని అన్వయిస్తూ చెప్తాం కాబట్టి దీన్ని అన్వయింపు పదం అంటారు. ఎగ్జాంపుల్ మా నాన్న, మా అమ్మ, మా చెల్లి, మా అక్క అనేటువంటిది మనకు అన్వయింపు పదాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనం ఉపయోగ రీతిలో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సంబోధన పదము, రెండు వచ్చేసి మనకు అన్వయింపు పదంగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో భాషా నిర్మాణం ఆధారంగా మనకు ఉండేటువంటి పదాలు వచ్చేసి 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇందులో మనకు వచ్చేసి ప్రాథమిక పదము, నెక్స్ట్ వచ్చేసి ఉత్పన్న పదము, నెక్స్ట్ వచ్చేసి వివరణాత్మక పదము. వివరణాత్మక పదంగా చూసుకోవాల్సి ఉంటుంది. మనకు ప్రాథమిక పదానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు అమ్మ కావచ్చు, అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, ఇవన్నీ కూడా మనకు ప్రాథమిక పదానికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి ఉత్పన్న పదము వచ్చేసి మనకు ప్రాథమిక పదం నుంచి వచ్చినటువంటి పదమే ఉత్పన్న పదంగా చూసుకోవాల్సి ఉంటుంది. చిన్నమ్మ, పెద్దమ్మ, చిన్నాన్న, పెద్దనాన్న అనేటువంటి మనకు ఉత్పన్న పదాలు అవుతాయండి. అదేవిధంగా మనకు వివరణాత్మక పదము. సో వివరించి తెలిపేటువంటి పదమే వివరణాత్మక పదం. నాయనమ్మ, అమ్మమ్మ అనేటువంటి వివరణాత్మక పదాలు అవుతాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని చూసుకున్నట్లయితే మనకు భాషా నిర్మాణం ఆధారంగా వచ్చినటువంటి పదాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అనువర్తన పరిధి ఆధారంగా. సో అనువర్తన పరిధి ఆధారంగా మనకు 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి సూచక పదము, రెండు వచ్చేసి మనకు వర్గణాత్మక పదము. సో మనకు ఇక్కడ సూచక పదం అంటే ఏంటంటే ఇది ఒకరికి మాత్రం ఉపయోగిస్తామండి. ఈ సూచక పదం అనేటువంటిది మరొకరికి మనకు ఉపయోగించడానికి అవకాశం ఉండదు. ఎగ్జాంపుల్ వచ్చేసి అమ్మ. సో అమ్మ అనేటువంటి పదాన్ని మనం వేరే వారికి ఉపయోగించడానికి అవకాశం ఉండదు. నాన్న. సో ఇది కూడా అలాగే కాబట్టి వీటిని మనం సూచక పదాలు అంటాం. అదే వర్గణాత్మక పదం అంటే ఏంటంటే ఆ పదం అనేటువంటి బంధువులలో ఒకరికన్నా ఎక్కువగా ఉపయోగిస్తే దాన్ని వర్గణాత్మక పదం అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను చెప్పాను తాత అనేటువంటి వర్గణాత్మక పదంగా ఎగ్జాంపుల్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు బంధుత్వ పరిభాషణ వర్గీకరణలు వాటికి సంబంధించి ఏ పదాలు వస్తాయి అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. వంశానుక్రమము పాటించేటువంటి తెగ అన్నాడు. 1 వచ్చేసి మాతృ వంశానుక్రమము, 2 వచ్చేసి పితృ వంశానుక్రమము, 3 వచ్చేసి మిశ్రమ వంశానుక్రమము, 4 వచ్చేసి ద్వంద్వ వంశానుక్రమము అన్నాడు. ఏలో కాసాలు, బి వచ్చేసి హిందూ సమాజము, సి వచ్చేసి సమవోలు అని చెప్పేసి తీసుకోండి, డి వచ్చేసి తోడాలు అన్నాడు. సో దీనికి సంబంధించి కరెక్ట్ మ్యాచింగ్ చేయమన్నాడండి. సో మనకు మాతృవంశానుక్రమం అంటే ఏంటంటే తల్లి యొక్క వారసత్వాన్ని తీసుకోవడాన్ని మనము మాతృవంశానుక్రమం అంటారు. సో ఇక్కడ తల్లి యొక్క ఇంటి పేరును ఉపయోగించుకునేటువంటి తెగను గుర్తించమని అంటున్నాడు. దీనికి సంబంధించి మనకు కాసాలు అవుతుందండి. నెక్స్ట్ పితృవంశానుక్రమం. సో ఇందులో ఏంటంటే తండ్రి యొక్క వారసత్వాన్ని కలిగి ఉంటారు, అంటే తండ్రి యొక్క ఇంటి పేరును కలిగి ఉండేటువంటి దాన్ని మనకు పితృవంశానుక్రమం అంటారు. దీన్ని మనకు హిందూ సమాజంలో మనకు ఎక్కువగా కనిపించేది మనకు పితృస్వామ్యానికి సంబంధించినటువంటి వంశానుక్రమంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో
నెక్స్ట్ వచ్చేసి మిశ్రమ వంశానుక్రమం. సో మిశ్రమ వంశానుక్రమంలో ఏంటంటే తల్లి వారసత్వం ఉంటుంది, తండ్రి వారసత్వం ఉంటుంది, అది ఏకకాలంలో ఉంటుంది. సో ఏకకాలంలో తల్లిదండ్రుల యొక్క ఇద్దరి యొక్క వారసత్వాన్ని తీసుకున్నట్లయితే దాన్ని మిశ్రమ వంశానుక్రమం అంటారు. దీనికి సంబంధించి మనకు సమవులు అండి ఈ తెగ పాటించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఏంటంటే ద్వంద్వ వంశానుక్రమం. ఇందులో కూడా తల్లిదండ్రుల యొక్క వారసత్వం ఉంటుంది, కాకపోతే ఏకకాలంలో పాటించకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అమ్మాయికి వివాహం కాకముందు మనకు తండ్రి యొక్క వారసత్వానికి సంబంధించినటువంటి ఉంటుంది. అదేవిధంగా మ్యారేజ్ తర్వాత భర్తకు సంబంధించినటువంటి ఇంటి పేరును కలిగి ఉంటారు. ఇట్లా ఏకకాలంలో కాకుండా మనకు రెండు వేరు కాలాలలో మనకు దానికి సంబంధించినటువంటి వంశానుక్రమాన్ని కలిగి ఉన్నట్లయితే దాన్ని ద్వంద్వ వంశానుక్రమం అని చెప్పేసి అంటారు. ఇది మనకు ఏ తెగలో పాటిస్తారని చూసుకున్నట్లయితే నీలగిరిలో ఉన్నటువంటి తోడాలు దీనికి సంబంధించి పాటించడం జరుగుతుంది. దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1A 2B 3C 4D కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది వంశానుక్రమం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మాతృవంశానుక్రమం అంటే తల్లి యొక్క వారసత్వం, పితృవంశానుక్రమం అంటే తండ్రి యొక్క వారసత్వం, మిశ్రమ వంశానుక్రమం అంటే తల్లిదండ్రుల యొక్క వారసత్వం ఏకకాలంలో ఉంటే, నెక్స్ట్ వచ్చేసి ద్వంద్వ వంశానుక్రమం తల్లిదండ్రుల యొక్క వారసత్వం ఏకకాలంలో కాకుంటే అని చెప్పేసి ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి తెగలు ఏ తెగలో ఉందనేది మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జతపరచండి అంటున్నాడు. బంధుత్వము సూచించేటువంటి ఆంగ్ల పదము అన్నాడు. 1 వచ్చేసి సిస్టర్ ఇచ్చాడు, 2 వచ్చేసి స్పౌస్ ఇచ్చాడు, 3 వచ్చేసి సిబ్లింగ్, 4 వచ్చేసి సన్ అన్నాడు. ఏ వచ్చేసి మనకి ఈ, బి వచ్చేసి జెడ్, సి వచ్చేసి ఎస్, డి వచ్చేసి జి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడండి. సో మనకు బంధుత్వానికి సంబంధించి ఆంగ్ల అక్షరాలను ఉపయోగించేటువంటి విధానాన్ని మనకు తెలిపినటువంటి సోషియాలజిస్ట్ ఎవరైనా చూసుకున్నట్లయితే మనకు గ్లూకామాన్. సో గ్లూకామాన్ అనేటువంటి సోషియాలజిస్ట్ సో ఈ యొక్క బంధుత్వాలను సూచించేటువంటి ఆంగ్ల అక్షరాలను కనుగొనడం జరిగిందండి. సో దీని ప్రకారం సిస్టర్ అనేటువంటి పదాన్ని మనకు సూచించేటువంటి ఆంగ్ల అక్షరం వచ్చేసి జెడ్ అండి. సిస్టర్కి వచ్చేసి మనకు జెడ్ అనేటువంటి అక్షరాన్ని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పౌజ్కి వచ్చేసి మనకు ఈ అక్షరాన్ని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిబ్లింగ్లో మనకు జి అక్షరాన్ని సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సన్కి వచ్చేసి మనకు ఎస్ అక్షరాన్ని సూచించడం జరుగుతుందండి. సో దీని ప్రకారం మనకు అమర్చినట్లయితే 1B 2A 3D 4C కాబట్టి ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇవి మాత్రమే వేరుగా ఉంటాయి, మిగతా అన్నీ కూడా మనకు వాటికి సంబంధించినటువంటి ప్రారంభ అక్షరాలే ఉంటాయండి. మనకు ఫాదర్కి ఎఫ్ చేత సూచించడం జరుగుతుంది, మదర్కి వచ్చేసి మనకు ఎం చేత సూచించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు బ్రదర్కి వచ్చేసి బి చేత సూచించడం జరుగుతుందండి. హస్బెండ్కి వచ్చేసి మనకు హెచ్ చేత సూచించడం జరుగుతుంది. వైఫ్ వచ్చేసి మనకు డబ్ల్యూ చేత సూచించడం జరుగుతుందండి. నెక్స్ట్ పేరెంట్ వచ్చేసి పి, అదేవిధంగా చైల్డ్ వచ్చేసి మనకు సి చేత, అదేవిధంగా ఎల్డర్కి వచ్చేసి ప్లస్ చేత, ఎల్డెస్ట్ వచ్చేసి డబల్ ప్లస్ చేత, యంగర్కి వచ్చేసి మైనస్ చేత, యంగెస్ట్ వచ్చేసి మనకు డబల్ మైనస్ చేత సూచించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు గ్లూకామాన్ గారు దీనికి సంబంధించి ఆంగ్ల అక్షరాలను సూచించేటువంటి పద్ధతులను కనుగొనడం జరిగింది. సో ఈ వీడియోలో మనం బంధుత్వము అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి క్వశ్చన్స్ వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.